స్టోరీ పరంగా చూస్తే ఈ మూవీ జానర్ ఏంటనేది రివీల్ చేయకూడదు, కానీ స్టోరీ పాయింట్ ఎలా ఉండబోతుంది అనేది కొద్దిసేపట్లో మీకు చెప్తాను. బుగోనియా టైటిల్ చాలా వెరైటీగా ఉంది కదా, స్టోరీ కూడా చాలా వెరైటీగా ఉంటుంది. కొరియన్ మూవీ అనమాట, ఇంగ్లీష్లో రీమేక్ చేశారు. కాస్టింగ్ అదిరిపోయింది. ఈయన చాలా పెద్ద యాక్టర్, చాలా సినిమాలు చేశారు, చాలా మంచి సిరీస్లు కూడా చేశారు. బ్రేకింగ్ బ్యాడ్, ఫార్గో ఇలాంటి సిరీస్లు అనమాట. ఈయన యాక్టింగ్ ఎలా ఉంటుంది అంటే చాలా సెటిల్ గా ఉంటుంది, కాకపోతే ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంచరపాలెం అని చూసారా, స్టోరీ అంతా స్టార్టింగ్ అలా నార్మల్ గా వెళ్తూ ఉంటుంది, కానీ ఎండింగ్ వచ్చేటప్పటికి ఇంపాక్ట్ వస్తుంది కదా, అలాగే ఈయన యాక్టింగ్ కూడా. ఇంకో మెయిన్ రోల్ వచ్చి అమేజింగ్ స్పైడర్ మ్యాన్ లో హీరోయిన్ ఉంది కదా, ఆమె అనమాట. ఈ సినిమా కోసం గుండు కూడా గేయించుకున్నారు. సూపర్ డెడికేషన్ కదా. స్టోరీ పాయింట్ ఎలా ఉంటుంది అనేది చెప్తా ఉన్నాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం నాన్ వెజ్ తింటాం కదా, అంటే ఒక జీవిని చంపి దాన్ని వండుకొని మనం ఏంటంటే దాన్ని ఫుడ్ లాగే చూస్తాం. ఇఫ్ ఇన్ కేసు ఇక్కడికి ఏలియన్స్ వచ్చాయి అనుకుందాం భూమి మీదకి, అవి కూడా మనల్ని ఫుడ్ లాగే ట్రీట్ చేసి తినేస్తే అప్పుడు కూడా అలాగే ఆలోచిస్తామా? భయంకరంగా ఉంది కదా. ఇలాగే థింక్ చేసి ఒక పర్సన్ ఉంటాడు, వాడికి ఒక కజిన్ ఉంటాడు, ఇద్దరు కలిపి ఒక హై ప్రొఫైల్ వ్యక్తిని కిడ్నాప్ చేస్తారనమాట. అసలు ఎందుకు కిడ్నాప్ చేశారు, ఎవరిని చేశారు, కిడ్నాప్ చేసిన తర్వాత ఏమైంది, చివరికి ఏమైంది అనేది స్టోరీ. ఒక ఎగ్జాంపుల్ లాగా ఈ స్టోరీ పాయింట్ చెప్పాను అనమాట. సినిమా పాయింట్ చెప్తే మీకు కొంచెం స్పాయిలర్ చెప్పినట్టు అవుతుందని చెప్పి. దీంట్లో తక్కువ క్యారెక్టర్స్తో రన్ చేస్తారు కాబట్టి కొంచెం లాగ్ అనిపించిన ఫీల్ వస్తుంది. యాక్చువల్లీ హాలీవుడ్ మూవీస్ అనేవి జానరాకి స్టిక్ అయ్యి నడిపిస్తారు. ఎక్స్ట్రీమ్ గా హాలీవుడ్ మూవీస్ చూసే వాళ్ళకి బాగానే నచ్చుతుంది. మనకు నచ్చే అన్ని మూవీస్ బ్లాక్ బస్టర్స్ ఉండవు కదా. సినిమా మొత్తం చూసాక బుగోనియా అంటే మీనింగ్ ఏంటో చూడండి, క్రేజీగా ఉంటుంది. క్లైమాక్స్ వరకు చూడండి, క్లైమాక్స్ ఇంపార్టెంట్.